టాలీవుడ్లో 3.5 దశాబ్దాల క్రితం ఓ వెలుగు వెలిగిన వారిలో విజయశాంతి గారు, రాధ గారు తప్పక ఉంటారు. వీరిద్దరూ అప్పటి స్టార్ హీరోలతో పోటీ పడి మరీ నటించేవారు. విజయశాంతి గారు నటన పరంగా టాప్ ప్లేస్లో ఉంటే, రాధ గారు డాన్సుల్లో హీరోలతో పోటీ పడి మరీ స్టెప్పులు వేసి అదరగొట్టేది. అలా ఇద్దరు ఒకరికొకరు పోటీ పడి మరీ సినిమాలు చేసేవారు. ముఖ్యంగా అప్పట్లో స్టార్ హీరోగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి గారితో రాధా, విజయశాంతి ఎక్కువ సినిమాలు చేశారు. చిరంజీవి, విజయశాంతి కాంబినేషన్లో ఓ సూపర్ హిట్ సినిమా వచ్చిన వెంటనే రాధా, చిరు కాంబినేషన్లో మరో హిట్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేది. చిరంజీవి, విజయశాంతి కాంబినేషన్తో పాటు రాధా, చిరంజీవి కాంబినేషన్ సినిమాలు కూడా అలాగే ఎంజాయ్ చేసేవారు ప్రేక్షకులు. చిరంజీవితో విజయశాంతి, రాధా ఇద్దరు సూపర్ హిట్ సినిమాలు ఇస్తుండటంతో దర్శక నిర్మాతలు సైతం చిరంజీవితో సినిమా తీసేటప్పుడు ఈ ఇద్దరు హీరోయిన్ల డేట్ల కోసం వెంటపడేవారట. ఇక వీరి కాంబినేషన్లో సినిమాలు వచ్చాయి అంటే చాలు పక్కా హిట్ అని నిర్మాతలు కూడా నమ్మేవారు. అందుకే ఇక వీరి కాంబినేషన్ ఎన్నోసార్లు రిపీట్ అయ్యిందని చెప్పాలి. అయితే ఇలా స్టార్ హీరోయిన్లుగా కొనసాగిన విజయశాంతి, రాధ మధ్య అప్పట్లో కోల్డ్ వార్ జరిగేదట. ముఖ్యంగా చిరంజీవి సినిమాల విషయంలో విజయశాంతి, రాధ మధ్య అస్సలు మాటలు కూడా ఉండేవి కాదట. చిరంజీవి సినిమాల విషయంలో ఒక్కోసారి విజయశాంతి డేట్లు ఖాళీ లేకపోతే రాధను హీరోయిన్గా తీసుకోవడం, రాధ బిజీగా ఉంటే విజయశాంతిని తీసుకోవడం జరిగేదట. ఈ క్రమంలోనే విజయశాంతి, రాధ మధ్య అప్పట్లో కోల్డ్ వార్ కూడా జరిగేదని టాక్ తెలుస్తోంది. విచిత్రం ఏంటంటే చిరుకు జోడీగా ఇద్దరూ కలిసి కూడా సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. అయితే కాలక్రమంలో విజయశాంతి లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటించి సూపర్ హిట్ కొట్టడంతో అనంతరం టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్గా కూడా మారింది.